హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అంటే ఒక గంట రొటీన్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశలు వేస్తున్నాను కాబట్టి నీట్గా టమాటో అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడైతే పచ్చిమిర్చి, నేనైతే ఒక 4 తీసుకున్నా కారం పట్టి. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని నేను అనేది కడాయి పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాను. చట్నీ కోసం కాబట్టి ఫస్ట్ నేను పల్లీలు యాడ్ చేస్తాను. మంట అనేది ఫ్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, పల్లీలు వేడి వరకు. పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకున్నాం. ఒకసారి అంతా కలుపుతుంది. మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం దోశ వేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ కూడా పెట్టుకోండి. చూడండి, నేనైతే దోశ పిండి తీసుకున్నాను. ఇందులోనే ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను దోశ బ్యాటర్లోనే. ఎందుకంటే కారం వేస్తే మనకి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. అలాగే మనం కారం అంటే ఎక్కువ యాడ్ చేయదు, కొంచెమే ఉప్పు కారం చూసి యాడ్ చేసుకోండి.
తవ అనేది మనకి హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఒక క్లాత్తో ఊకే రబ్ చేసుకోవాలి కదా. అయితే దోశలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి మనకి, ఎలాంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మంట అనేది హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తొందరగానే అయిపోతుంది. 5 or 10 మినిట్స్ తవ్వని బట్టి ఉంటుంది, దోశ పెనాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కటి జల్దీ అయిపోతుంది, ఒక్కొక్కటి ఏమో కొంచెం లేట్గా అనేది అవుతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఒక సైడ్ తిప్పుకోండి ఇది, ఎందుకంటే లేకపోతే మాడిపోతుంది. కాబట్టి తిప్పుకుంటా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం. దోశ పైన ఆయిల్ ఎక్కువ వేయద్దు, కొంచెమే. ఒకసారి ఈ విధంగా అంతా వేసుకొని నెక్స్ట్ చూడండి, దోశ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి, జస్ట్ చేతను మనం చేస్తే అయిపోతుంది దోశ అనేది ఈజీగా. చూడండి, నెక్స్ట్ ఇంకో సైడ్ మనకు దోశలు అనేవి పెనానికి అతుక్కోవు, ఈజీగా అనేవి వచ్చేస్తాయి. దోశ అంటే చాలా మంది చాలా భయపడతారు, అవి మంచిగా రావనేసి, అతుక్కుంటాయి అనేసి. చాలా మంది అయితే చేయరు, కాకపోతే నాకైతే ఈజీయే, తొందరగానే చేసుకుంటాం. మనం పిండి పట్టడంలో ఉంటుంది, చేయడంలో కూడా ఉంటుంది. మనం దోశలు వేసేటప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలి, అయితేనే బాగుంటాయి. ఇది ఇంకో సైడ్ కూడా మనకి కాలిపోయింది కాబట్టి దీన్ని తీసేసుకోవడం మనం పక్కకి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ కొంచెం వాటర్ ఈ విధంగా చేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ఏంటంటే దోశ అనేది అతుక్కోకుండా సింపుల్గా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక గరిటెని తీసుకోండి పిండి, అంటే నా పెనానికి అయితే సరిపోతుంది, నా దోశ తవకైతే ఒక గరిటెనే సరిపోతుంది. ఒక్కొక్కటేమో కొంచెం పెద్దగా ఉంటుంది, అది మీడియంలో ఉంది కాబట్టి సరిపోతుంది. ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి చట్నీవి. ఇది పక్కన పెట్టుకొని మనం చల్లారి పెట్టుకుందాం. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. చట్నీ అనేది అయిపోయింది మనకి. చూడండి, ఫ్రై అయిపోయినాయి, సైడ్కి పెట్టుకుందాం మనం, ఎందుకంటే అది చల్లగైన తర్వాత మనం పట్టుకుందాం. నెక్స్ట్ దోశ అనేది తిప్పుకోవాల్సింది. కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చూడండి, అదే వచ్చేస్తుంది. నేను దాన్ని తిప్పాల్సిన పని కూడా లేదు, సింపుల్గా వచ్చేస్తుంది అదే. మీకు పిండి పట్టే రెసిపీ కావాలంటే కూడా చెప్పండి, నేను పెడతాను. ఏ విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి, పిండి అయితే దోశలు పర్ఫెక్ట్ వస్తాయి, అది కూడా కావాలంటే చెప్పండి, నేను పెడతాను. ఓకేనా? అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ ఇలా వేయడం. కలర్ కూడా సేమ్ మనం బయట దొరుకుతుంది కదా, ఆ విధంగానే ఉంటుంది కలర్ కూడా.
బాగుంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. జస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మంట హైలో పెట్టుకోండి. జస్ట్ హైలో పెట్టుకొని అది అయిపోయింది ఆల్రెడీ. వేయడమే లేటు. తవ్వ అనేది మనకి హీట్లో ఉంటే ఫాస్ట్ అనేది అయిపోతుంది దోశ. కాబట్టి చూడండి, ఈ విధంగా చేసుకొని ఓన్లీ తిప్పుకోవడమే. చూడండి 5 మినిట్స్, ఒక దోశ 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఎక్కువ టైం అనేది ఏం తీసుకోదు. ఇటు సైడ్ ఒక 5 మినిట్స్, అటు సైడ్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్లో ఒక దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది మనకి. చూడండి ఈజీగా. నెక్స్ట్ మళ్ళీ పొడి తీసుకోవడం మళ్ళీ సేమ్ వాటర్ యాడ్ చేసి, కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. రబ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్. మీకు అన్ని దోశలు చేసుకొని మీకు చూపిస్తాను నేను. చూడండి దోశలు అయితే అయిపోయినాయి. నేనైతే ఇన్ని దోశలు చేసినాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చట్నీ పట్టుకుందాం. చట్నీకి అయితే మిక్సీ జార్ తీసుకుందాం. చూడండి మిక్సీ జార్ తీసుకోండి. మనం ఇందాక పల్లీలు మరియు టమాటో పచ్చిమిర్చి వేసి పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకుంటున్నా నేను. ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు, ఇప్పుడు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నే ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకుందాం. నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను. చూడండి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా అనేది పట్టుకోండి చట్నీ. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని చట్నీని పోపు వేసుకుందాం. పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు చట్నీకి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం జీలకర్ర, అలాగే ఆవాలు, కూడా వేసినాం కదా. ఇప్పుడు మనము కరివేపాకు ఒక 5 మినిట్స్ మనము దాన్ని వదిలేద్దాం. దాన్ని అనేది వదిలేసుకుందాం. చూడండి అయిపోయింది మనకి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ యాడ్ చేసుకున్నాం. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను అనేది మళ్ళీ వేసుకుంటున్నాను. చూడండి అదే ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మంట అనేది హైలో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్. జస్ట్ చట్నీ అనేది కొంచెం వేడి కావాలి కాబట్టి 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇల్లు ఊడుచుకుందాం. నేను నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఊడ్చుకుంటాను.
చూడండి నేనైతే ఇప్పుడు హాల్లో వస్తున్నాను, పిల్లలు వేయలేదు కాబట్టి బెడ్రూమ్లో వెళ్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. తర్వాత ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అనేది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పెడుతున్నాను. స్కూల్కి వెళ్ళినాక వాళ్ళు ఇక్కడ తింటారు, మళ్ళీ స్కూల్లో కూడా తింటారు కాబట్టి వాళ్ళకి చూడండి ఇద్దరికైతే రెండు అనేవి దోశలు పెడుతున్నాను. చాలా మెత్తగా ఉండే దోశలు కూడా అసలు మనకు గట్టిగా కావు. ఎంతసేపు ఉంచుకున్నా మనం లేట్గా తింటాం కదా, అంటే పని అంతా అయిపోయినాక తినే వరకైనా మెత్తగానే ఉంటాయి. నెక్స్ట్ చట్నీ కొంచెం కాలుతుంది కాబట్టి దీన్ని అయితే మూసేసుకుందాం, చట్నీ తర్వాత వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పూలు ఉన్నాయి, పూలు అనేవి తెంపుకొస్తాను మా పాపకి స్కూల్ పెట్టుకోపోవడానికి. పూలు అనేవి తెంపుకొని వచ్చి చూపిస్తాను. చూడండి నేనైతే పూలు తెంపుకొచ్చిన, ఇవి మా చెట్టువే. ఇప్పుడు పాపకి కట్టి స్కూల్కి వెళ్తుంది కాబట్టి పెట్టాలి, అందుకోసం తెంపుకొచ్చిన. ఓకేనా, ఈరోజు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలు అనేవి, రెసిపీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టేది ఏదన్నా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఈరోజు మీరు మార్నింగ్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ నాది గంట పని మాత్రమే అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా పిల్లలకి లేపి స్నానాలు చేపించి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా చాలా వర్క్ అనేది ఉంది, అది చూస్తాను మ్యాక్సిమం పెట్టడానికి. ఓకేనా, బాయ్.